ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ఏరియాలో శాశ్వత సచివాలయ భవన నిర్మాణం, శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం దగ్గర ఉన్నాం. ఇది శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, అది అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓవరాల్గా అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో కొంత వర్క్ జరుగుతూ ఉంది. ప్రధానంగా రాజ్భవన్ సంబంధించి ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు. సచివాలయానికి సంబంధించి పునాదశలో ఉంది. అసెంబ్లీకి సంబంధించి పునాదశలోనే ఉంది. హైకోర్టుకు సంబంధించి పునాదశలోనే ఉంది. మిగతా ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, మిగతా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ తాత్కాలిక సచివాలయ భవనం ఆల్రెడీ ఉంది, కానీ అది పేరుకే తాత్కాలిక సచివాలయ భవనం, కానీ అది పర్మనెంట్ సచివాలయ భవనమే. గత 10 సంవత్సరాలుగా అక్కడ నుండే పరిపాలన జరుగుతూ ఉంది. దానికి 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి 4600 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే దుబారా జరుగుతూ ఉంది. తెలంగాణ సచివాలయానికి 600 కోట్లు అయింది. ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1180 కోట్లు, మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4600 కోట్లు. అదేవిధంగా అసెంబ్లీ భవనానికి ఆల్రెడీ ఉంది. అక్కడ నుండి అసెంబ్లీ సెషన్స్, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాల పేరుతో మళ్ళా కడుతున్నారు. ఆల్రెడీ హైకోర్టు ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శాశ్వత హైకోర్టు బిల్డింగ్స్ పేరుతో మళ్ళా కడుతున్నారు. అంటే డబ్బు ఒక దిక్కు బీద రాష్ట్రం అంటూ, మరొక వైపు విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది, దుబారా చేస్తూ ఉంది. అది నెంబర్ 1. రెండవది, మొత్తం రాజధాని ప్రాంతంలో రాజధానిగా రాజ్భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ భవనం, శాసన మండలి భవనం, హైకోర్టు, మిగతా మౌలిక సదుపాయాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1500 కోట్లు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి శంకుస్థాపన చేశారు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు. 10 సంవత్సరాలైంది. ఇంతవరకు పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా అప్పు తెచ్చుకోమంటున్నారు. పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ దగ్గర 7,500 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర 7,500 కోట్ల రూపాయలు, హట్కో దగ్గర 11,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ KFI దగ్గర 5,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అది చాలక మళ్ళీ 32,500 కోట్లకు మళ్ళా ఇండెంట్ పెట్టింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, వీటి ద్వారా 32,500 కోట్లు. అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో తెప్పించి కట్టించాల్సింది గురించి రాష్ట్ర ప్రజలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కేవలం రాజధాని కోసమే గతంలో 31,000 కోట్లు, ఇప్పుడు 32,000 కోట్లు, మొత్తము 63,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి కూటమి ప్రభుత్వం అప్పు చేయడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. మూడవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం మీద బడనే పడదు. ఇక్కడ భూమి సమీకరించాం, వాళ్ళకు రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ పోను ఇంకా 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది. దాని ద్వారా డబ్బు సంపాదించి కడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టులు ఆ యొక్క సెల్ఫ్ ఫైనాన్సింగే లేదు, సంపద సృష్టి లేదు. కాబట్టి 1 దుబారా, 2 కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేపలేకపోవడం, 3 సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాకపోవడం. ఈ 3 ప్రతిబంధకాలు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా కావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా దీన్ని ఆ విధానంలో కన్స్ట్రక్షన్ చేయండి. 3 దుబారా, అనవసర దుబారా ఖర్చు చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.